రామారావు వాకింగ్ అని బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సెంటర్‌లో పెద్ద గుంపు కనిపించిందనమాట. ఆ గుంపుకి ఆనుకుని ఓ 2 కిలోమీటర్ల దాకా పెద్ద క్యూ ఉంది. అందరూ ఆడవాళ్ళే. ఆ క్యూ మొత్తం ఆడవాళ్ళే నిల్చున్నారు. వాళ్ళు మామూలుగా కాదు, గోల 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 పెడుతున్నారు. తోసేసుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. అసలు ఏం జరుగుతుంది? ఏమిటి? అని రామారావుకి చాలా కుతూహలం వేసింది. వెళ్ళి ఆ గుంపు దగ్గరికెళ్ళాడు. వాళ్ళ మధ్యలో ఫుట్‌పాత్ మీద, గొంగళి మీద ఒక బిచ్చగాడు కూర్చున్నాడు. వాడి పక్కనే ఒక పెద్ద హుండీ ఉంది. పెద్ద హుండీ. అక్కడ చేరిన ఆడవాళ్ళు క్యూలో వస్తూ ఒక్కొక్కళ్ళే ఆ హుండీలో రూ. 10 వేయడం. ఆ తర్వాత బిచ్చగాడి దగ్గర ఒక నోట్ బుక్ ఉంది. ఆ నోట్ బుక్ లో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ రాయడం. పెయిడ్ రూ. 10. కొందరైతే రూ. 20 వేసి 2 సార్లు వాళ్ళ పేరు రాశారనమాట. పేరు, ఫోన్ నెంబర్. అలా ఒక్కొక్కళ్ళు చేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. రామారావుకి చాలా ఆశ్చర్యం వేసేసింది. అప్పుడు ఒక పెద్దావిడని అడిగాడు అనమాట. ఏంటమ్మా ఇక్కడ ఏం జరుగుతుంది? దానికి ఆవిడ, అది కాదు బాబు, ఈ బిచ్చగాడికి ఎవరైనా రూ. 10 దానం చేస్తే అతను వాళ్ళ ఫోన్ నెంబరు, పేరు అన్ని నోట్ చేసుకుంటారు. వచ్చే నెలలో పండగ వస్తుంది కదా, అప్పుడు ఈ రూ. 10 వేసిన వాళ్ళందరి ఫోన్ నెంబర్లు తీసి చీటీలు రాసి కలిపి తర్వాత లక్కీ డ్రా తీస్తాడట. ఆ లక్కీ డ్రాలో ఫస్ట్ నెంబర్ వచ్చిన వాళ్ళకి ఫ్రిడ్జ్, సెకండ్ నెంబర్ వచ్చిన వాళ్ళకి ఏమో వాషింగ్ మిషన్, థర్డ్ నెంబర్ వచ్చిన వాళ్ళకి గ్రైండర్. 3 ప్రైజులు బంపర్ ఆఫర్ అని చెప్పేసి వెళ్ళిపోయింది. అంతే. అది విన్న రామారావు మూర్ఛపోయాడు.